హాయ్ అండి. తొలి ఏకాదశి నైవేద్యమైన జొన్న పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని వేసి, వాటర్ వేడయ్యాక ఒక కప్పు వాటికి జొన్నలను వేసి, ఇలా జొన్నలు ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఆరబెట్టుకోవాలండి. ఇలాగా బాండీని వేడి చేసి ఆరిపోయిన జొన్నలను ఒక గుప్పిడి వేసి మూత పెట్టి పేలాలుగా పేలనివ్వాలి. ఇలా పేలాలు పేలుతున్నప్పుడు మధ్యలో మూత అనేది చిన్నగా ఓపెన్ చేయాలి. ఇలా చేయటం వల్ల జొన్నలు ఎక్కడా లేకుండా పూర్తిగా జొన్నలు పేలాల్లాగా పేలుతాయండి. ఇలాగే మిగతా జొన్నలను కూడా ఇలా పేలాల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి మెత్తగా దీనిలోకి జొన్న పేలాలను వేసుకొని వీటిని కొంచెం బరగ్గా అయితే వేసుకోవాలి. ఇలాగే మిగతా జొన్నలను కూడా ప్రిపేర్ చేసి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలండి. దీనిలోకి పావు కప్పు వాటికి పుట్నాల పప్పుని వేసుకొని దీనిలోకి 5 యాలకులను వేసుకొని దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవటమే. ఇంతేనండి, మీకు తొలి ఏకాదశి స్పెషల్ అయిన జొన్న పేలాల పిండి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.